హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సాంబార్ రెసిపీ అండి. దానికి ఇక్కడ 150 గ్రాముల కందిపప్పు తీసుకున్నాను. దీన్ని ఇలా ఉడికించుకున్నానండి. దాంట్లో ఏమేమి యాడ్ చేశాననేది ఇంగ్రీడియంట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, రుచికి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత కూరగాయ ముక్కలు కొన్ని, వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు కొన్ని, ముల్లంగి ముక్కలు కొన్ని, సొరకాయ ముక్కలు, ఆ తర్వాత ములక్కాయ ఒకటి తీసుకున్నానండి. ఆ తర్వాత సగం క్యారెట్ అనేది తీసుకున్నానండి. ఆ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి ముక్కలు యాడ్ చేసుకున్నాను. మీడియం సైజు టమాటా ముక్కలు యాడ్ చేశానండి. వీటిని అన్నింటిని మనము ఉడికించుకోవడానికి ఒక గ్లాస్ వాటర్ అనేది తీసుకోవాలండి. ఈ ముక్కలన్నింటినీ ఒకసారిగా కలుపుకోవాలండి. ఈ విధంగా చేస్తే మనకి పెళ్ళిళ్ళలో సాంబార్ లాగా, హోటల్లో సాంబార్ లాగా చాలా రుచిగా ఉండదండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఆ తర్వాత మనము ఇలా కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం వరకు మగ్గించుకున్న తర్వాత మూత తీసి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా కలుపుకొని మనము మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము మూత పెట్టి 1 విజిల్ వచ్చే వరకే మనం మగ్గించుకోవాలండి. 1 విజిల్కే మనకి ముక్కలన్నీ ఈ విధంగా ఉడుకుతాయండి. ఇక ఇలా ఉడికిన తర్వాత మనం ఇక్కడ 2 టీ స్పూన్ల సాంబార్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ 150 గ్రాములకి ఈ కరెక్ట్ కొలతలండి. ఇవన్నీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా సాంబార్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క అనేది యాడ్ చేసుకోవాలి. బెల్లం ముక్క వేయటం వల్ల రుచి మరింత పెరుగుతుంది. ఇంకా ఆ తర్వాత ఈ గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత చింతపండు రసం అనేది మనము చూసి పులుపుని బట్టి మనము సాంబార్కి ఎంత అవసరం అంత అనేది యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం యాడ్ చేశానండి. ఇక ఆ తర్వాత సాంబార్ అనేది మూత పెట్టకుండానే ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనము తిరగమాత కోసం స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూకుడు పెట్టి ఆ పెనం వేడైన తర్వాత 2 టీ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత కొన్ని పెద్దుల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత పోపు దినుసులు అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఆ తర్వాత చిన్నిపాయలు దంచి యాడ్ చేశానండి. ఇవి కూడా కొంచెం వేయించుకున్న తర్వాత ఆయిల్లో లాస్ట్లో వచ్చి కొన్ని కరివేపాకు రెబ్బలు అనేది యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా మనకి ఆయిల్లో వేగిన తర్వాత మనం సాంబార్లోకి పోపు అనేది యాడ్ చేసుకోవాలి. ఇక ఇలా పోపు యాడ్ చేసిన తర్వాత మనము కొన్ని లాస్ట్లోకి కొత్తిమీర రెమ్మలు అనేది యాడ్ చేసుకోవాలి, ఒక గుప్పెడు. ఇంకా వీటిని అన్నిటిని కలుపుకొని మనము వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే సాంబార్ రెసిపీ అనేది రెడీ అయినట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.